ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ లీడర్ మాధవీలత గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. పెహల్గాం ఇష్యూపై ఎలా స్పందిస్తారో చూద్దాం. నమస్తే అండి. నమస్కారం. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, జరిగి ఉండకూడదు బట్ జరిగిపోయింది. అమాయకుల్ని బలి చేశారు దారుణంగా. అది కూడా మతం అడిగి మరీ చేయటం అంటే ఇంతకంటే నీచము నికృష్టం ఇంకోటి ఉండదేమో. యావత్ దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఇది. మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఎలా సమాధానం చెప్పబోతుంది ఇండియా వాళ్లకు? అంటే బహుశా పెహల్గాంలో జరిగిన రక్త కాండ ఏదైతే ఉందో, మారణహోమం ఏదైతే ఉందో, అది ఆ కుండను నింపడానికి ఆఖరి బొట్టుగా తయారైంది తప్ప భయంకరంగా ఇలాంటి మారణకాండ మనం బాంబే నడి బొడ్డులో భయంకరంగా షూట్ చేయడం, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, అదే కాకుండా హైదరాబాద్లో గోకుల్ సెంటర్లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేయడం, పార్లమెంట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేయడం, అంటే కొన్ని ఏండ్లుగా వాళ్ళ అరాచకాలు ఎక్కడా కూడా అడిగంతరం లేకుండా జరుగుతూనే ఉండడం. కానీ ఈసారి నేను నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాను. ఏ విషయంగానంటే భాజపా లాంటి ఒక సర్కారు గవర్నమెంట్ ఉండడం సెంటర్లో, అటు అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు దీన్ని చాలా ఒక ఆత్మాభిమానంగా, తన వాళ్లను కోల్పోయిన బాధగా పర్సనల్గా తీసుకోవడం వల్ల ఇక్కడితోనైనా దీనికి ఒక మూతోడు జవాబు అంటాం, మొహం పగలగొట్టే సమాధానం ఇచ్చే ఒక పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. మీకు ఎందుకంటే మీకు ఓపెన్గా ఇంకో విషయం చెప్తాను. మీకు హైదరాబాద్లో గోకుల్ చట్బండార్ దగ్గర ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, ఆ దుండగులు ఎవరినైతే వీళ్ళు టెర్రరిస్ట్కి సంబంధించిన దుండగులు అని గుర్తించడం జరిగిందో నేషనల్ లెవెల్లో, ఆ దుండగులకి, టెర్రరిస్ట్లని గుర్తించబడిన వాళ్ళకి వీళ్ళు ఇంకా పూర్తిగా గుర్తించబడలేదు, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి న్యాయవాది కావాలి అని భయంకరంగా దారుణంగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఈరోజు ఇదే వ్యక్తి ఒక మార్పు చేయడం, లేదు చాలా అన్యాయం అయ్యింది అనడం, అంటే వ్యక్తిలో మార్పు కాదు, దేశంలోనే ఒక మార్పు వచ్చింది. అంటే నేను ఇంకా నోటికొచ్చినట్టు నేను మాట్లాడితే నన్ను భారతదేశం ఊరుకోదు, భయం రావడము మనం గుర్తించాల్సిన విషయం. బీజేపీ సెంటర్లో కూడా ఇంకా ఇలాంటివి ఏ వాగుడు వాగినా కూడా ఊరుకోదు అన్న ఒక భయము ఏర్పడడం. ఇంత జరిగినా కూడా ఆ వ్యక్తి పార్టీని అడ్డం పెట్టుకొని తనకు స్వార్థం కోసం, తన సొంత స్వార్థం కోసం గోడ మీద పిల్లివాటం ఆట ఆడుతున్నాడు తప్ప ఏ రోజు కూడా ఇంతమంది చనిపోయారు అని నిజమైన బాధ కానీ, ఆ బాధకు ప్రతిస్పందించడం కానీ ఎలాంటివి ఏవీ లేవు. ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, మన అమిత్ షా గారు ఇచ్చారు, ఘర్మే ఘుస్కర్ మారేంగే. ఆ స్టేట్మెంట్కి నీకు ఎందుకు ఎక్కడో ఏదో ఆవేదన వచ్చేసింది, నీకు ఘర్మే ఘుస్కర్ వహి బైఠ్ అంటాడా? అంటే ఏం చెప్పదలుచుకున్నాడు? అమిత్ షా గారి భాష ప్రకారం అక్కడ వెళ్ళి మేము నా ఇంట్లో దూరి నా వాళ్ళని చంపిన వాళ్ళని మేము ఊరుకోము, ఈసారి వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళని చంపుతామన్నది భావన అనుకుందాం, ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో. దానికి నువ్వేమిస్తున్నావు సమాధానం? ఇక్కడి నుంచి నీ వాళ్ళు వెళితే అక్కడ ఉండిపోతారు అంటే ఏం చెప్తున్నావు? పాకిస్తాన్ అరెస్ట్ చేస్తుందనా, లేకపోతే అక్కడ వాళ్ళు మన వాళ్ళని చంపేస్తారనా, మన వాళ్ళు ఏం చేసి రాలేరనా? ఏం సంబోధిస్తున్నాడు ఆ వ్యక్తి? మనము దాని మీద కాన్సంట్రేట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అతను మాట్లాడే ప్రతి మాటలో దేశం పట్ల ఒక ద్వేషము, ఏదో అటు పక్కన పాకిస్తాన్ వాళ్ళ పట్ల ఒక ప్రేమ, అది కాన్స్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక రెండు మాటలు మాట్లాడి వదిలేస్తున్నాడు తప్ప, ఏదో కంట నీళ్లు కార్చి లేదు మేము కూడా ఒక జులూస్ తీసాము అంటే మన వాళ్లే వాళ్ళతో చేతులు కలిపిన పరిస్థితి ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. ఇక్కడ మండాలి కదా, ఎందుకు లేదు నీకు అసలు ఆ బాధ ఎందుకు? నువ్వు ఈయన ఒక మాట అనగానే నువ్వు ఇంకో మాట చెప్తున్నావు. సరే, మన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా లేదు గమ్మున బయటకు వచ్చి మనం దేశానికి ఏదో రకంగా మనం నిలబడాలన్న ధోరణితో మాట్లాడితే నువ్వు మాత్రమే అనుసరిస్తున్నావు. ఎలా నీళ్లు ఆపుతారు? నీళ్లు ఆపడానికి వీళ్ళు ఏం పెద్ద నీళ్లు ఆపే వసతులు చేసుకున్నారు? నీళ్లు ఆపడానికి ఇప్పుడు మనం సింధు మనం ఆపుదాం అనుకుని, ఇండస్ వాటర్ని ఆపుదాం అన్నట్టుగా అన్నారు పెద్దలు. లేదు మనం ఆపాలి, మనకి ఇంత అన్యాయం చేశారా అన్న అనాలి నువ్వు. అయ్యో పాపం మరి ఏంటి నెక్స్ట్ ఆలోచన ఏంటి వీళ్ళదనని అనాలి. ఎట్లా ఆపుకుంటారు? ఆపే వసతి ఉంటే కదా. అంటే డ్యాములు కట్టుకున్నారా? ఏం ఏమవుతావు నువ్వు? ఏదో చెప్తున్నావు అంతే, ఏమవుతావు నువ్వు లాగా అన్నాడు సమాధానం. యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా, జరగాల్సిందే. అదే
జరగాల్సిందే. మీరు కూడా దానికే సపోర్ట్. ఎన్ని రోజులు ఇట్లా కూర్చొని ఉంటాము? నేను చావాలని రాసుంటే ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఒక బండి వచ్చి కొడితే చస్తానమ్మా. చెప్పలేమండి అదంతే. సరే, కోవిడ్ ఏ యుద్ధం అమ్మా? అదే కదా. ఎంతమందిని పోగొట్టుకున్నాం కోవిడ్ లో మనం? తెలిసిన వాళ్ళు ఇలా చస్తూ నీళ్ళు బతుకుతామమ్మా, భయంలో చస్తూ. జో డరావో మరా. వాళ్ళ భయం వచ్చిందంటే మనం చచ్చిపోయినట్టే. జీవితంలో మనకి ఇంకా శాంతే లేదే. పోనీ వాడు ఎక్కడికి రాలేదు, అలా కూడా మాట్లాడదాం. హైదరాబాద్ వరకు రాలేదా దుండగుడు? బాంబే వరకు రాలేదా? ఢిల్లీ వరకు పోలేదా? కర్ణాటక వరకు వెళ్ళలేదా? వాడు దొరికిన చోటలే వెళ్ళిపోతున్నాడు కదమ్మా టెర్రరిస్టు. మనం చేతగాని వాళ్ళము అని చెప్దామా? నా కొడకల్లారా, మేము ఎవడో నీకు చూపిస్తాము, నిలువున చీరేసి నీకే భయం కింద నుంచి వణుకు పుట్టేటట్టు చూపిస్తాం మేమెవరమో అని ఒక్కసారైనా చూపించాలి కదా. లేదు, చూపించము. మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎటువంటి భారతదేశంలో బతుకుతాలి? భారతదేశంలో బతకాలా? భారతదేశం వదిలి వెళ్ళిపోవాలా? పోనీ వదిలి వెళ్ళిపోతే అక్కడ ఏంటి ఏముంది మనకి? లండన్ నిండా అరాచకాలే. అమెరికాలో కనిపిస్తే షూట్ చేసేస్తున్నాం. వాళ్ళ దేశం వాళ్ళే ఏడుస్తున్నారు ఇప్పుడు. ఏమని? ఎవరెవరినో వేరే దేశాలన్నింటినీ రానిచ్చాము, ఇప్పుడు మా దేశం వాడికి తిండి లేకుండా అయిపోయిందని. సో ఎంతో కాలం వాళ్ళు మన ఉంచరు. ఇంత అద్భుతమైన పుణ్యభూమి భారతదేశం అనేది పెట్టుకొని, సనాతన హైందవ ధర్మాన్ని పెట్టుకొని, దేవుళ్ళని పెట్టుకొని, సంస్కారం పెట్టుకొని, విద్య పెట్టుకొని, తెలివితేటలు పెట్టుకొని, ఇంత సభ్య సమాజాన్ని పెట్టుకొని, ఇంత జనాభాని పెట్టుకొని, అన్యాయంగా మన మీదకి వచ్చి దౌర్జన్యం చేసిన వాడికి ఒక జవాబీ లేని పరిస్థితులు ఉన్నామా ఏమన్నా? మనం అది చూపించాలా? ఖచ్చితంగా. మనమేం వాడి దగ్గరికి వెళ్ళి అన్యాయం చేయలేదు కదా. ఇది మన మంచితనమా చేతకంతనమా ఏదో క్లారిటీ ఉండాలి కదా మనకు కూడా. కాబట్టి ఆ జవాబు ఇవ్వవలసినదే. సమయం వచ్చింది. ఇప్పుడు ఇంత రాహుల్ గాంధీ కాస్ట్ సెన్సస్ మేం చెప్తే చేస్తున్నారు అంటున్నాడు. సరే, నువ్వు చెప్తే చేసావు అనుకుందాం కాసేపటికి. అసలు ఇది వరకు కాస్ట్ సెన్సస్ ఎప్పుడైంది? అలా మన వాళ్ళు ఎవరైనా చదువుతారా? చదవరు. కేవలం రాహుల్ గాంధీ 6 నెలల సంవత్సరం నుంచి కాస్ట్ సెన్సస్ కర్నా హే అంటే చూడు రాహుల్ గాంధీ అన్నాడు. ఫస్ట్ కాస్ట్ సెన్సస్ బ్రిటిషర్ల టైంలో 1931లో జరిగింది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2011లో మొదలుపెట్టి పూర్తి చెయ్యకుండా, సంపూర్ణంగా చెయ్యకుండా, భారతదేశం మొత్తం కాస్ట్ సెన్సస్ ఫినిష్ చెయ్యకుండా వదిలేశారు అర్ధాంతరంగా వెళ్ళి. ఇది ఎవ్వరికి వద్దు అంటే 65 ఏళ్ల నీ పాలనలోను ఒక్కసారి కాస్ట్ సెన్సస్ చేయలేదు. నువ్వు చెప్తే అయిపోయిందా? నువ్వు చేయలేని దాన్ని నువ్వు ఒకసారి మాట్లాడుతున్నావు అంతే. మొదలు కాస్ట్ సెన్సస్ ఎందుకు వద్దనుకున్నారు? ఒక కాస్ట్, ఒక కులాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని అంటే, ఈ కులం కన్నా ఆ కులం తక్కువ, ఆ కులం కన్నా ఈ కులం తక్కువ అనే మాటని నువ్వు మళ్ళీ 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 ప్రజల మధ్యలో రెచ్చగొడుతున్నావనే ఒక చాలా సహృదమైన భావనమ్మ అది. మనము ఏ మనసుతో అర్థం చేసుకుంటున్నాము అనేది. కులం పేరుతో ఇంకెన్ని రోజులు వాళ్ళని నువ్వు పెద్ద, నువ్వు చిన్న, నువ్వు పెద్ద, నువ్వు చిన్న అంటాం. అల్టిమేట్ గా చివరికి మనకు కావాల్సింది ఏంటి? అన్ని కులాలు కూడా విద్యావంతులు అవి ఉండడం, అందరి కులాలు కూడా ఆర్థికంగా బడుగుపడకుండా ఉండడం, అన్ని కులాలకు కూడా ఉద్యోగాలు రావడం, ఆడపిల్లలు చక్కగా చదువుకొని వాళ్ళు అందరికన్నా సరిసమానంగానే ఎక్కువగా జీవితాలను గడపడమే కాకుండా అన్ని పోటీలలో రాణించడం. తీసుకోండి దానికి. ఇప్పుడు దాని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఎవరమ్మా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది? చివరికి డబ్బు లేకుండా, పైకి జీవితంలో ఎదగకుండా కూలీ నాలి చేసుకుంటూ ఉన్న వాళ్లే కదా నువ్వు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ముందు అవి బాగు చేయవేందుకు? స్టేట్ లెవెల్లో నువ్వు అది బాగు చేయట్లేదు. పాత్ర ఇంకా ఇంతే ఉంది తల్లి నీ దగ్గర. నీకు వచ్చే ట్యాక్సులు కానీ, ట్యాక్స్ కట్టే వాడిని పెంచాలి నువ్వు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓ 200 మంది ట్యాక్స్ కడుతుంటే ఈ 200 మంది కట్టే ట్యాక్స్ లో నుంచే నువ్వు వీడికిద్దాం వాడికిద్దాం, నేను ఇంత రిజర్వేషన్ ఇస్తాను అంత రిజర్వేషన్ ఇస్తానంటున్నావు. నీ పాత్ర పెరగట్లేదు ఇంకా. ఇక్కడ ట్యాక్స్ కట్టే వాళ్ళు పెరగాలంటే ఏం చేయాలి? నువ్వు ముందు ప్రైవేట్ స్కూల్స్లలో పోనీ ఫీజులు తగ్గించు. నీకు విద్యాధనం కదమ్మా అన్నిటికన్నా ముఖ్యము. ఇప్పుడు అదే నీవు కులాల పట్టీలో నువ్వు ఎంత తక్కువ కులం అంటావు అనుకో ఒక వ్యక్తిని, అంటే నువ్వు కులాల పట్టీలు అందుకేగా చేస్తున్నావు, రిజర్వేషన్ అందుకేగా మాట్లాడుతున్నావు. కానీ ఆ కులాల పట్టీలో నువ్వు వచ్చినప్పుడు అక్కడ వాడు ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాడు అనుకుందాం. ఒక కులాన్ని నువ్వు ఏదైతే తక్కువ అని మాట్లాడుతున్నావో ఆ కులం వ్యక్తి ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాడు, పెద్ద పెద్ద బంగుళాలలో ఉన్నాడు, ఫార్మ్ హౌస్లు ఉన్నాయి, హ్యాపీగా ఆయన రకరకాల కార్లలో తిరుగుతున్నాడు, పిల్లలు విదేశాలలో చదువుతున్నారు. అతనికి కులంతో ఏమైనా సంబంధమా? అవసరమే లేదు. ఎగ్జాక్ట్లీ. అదే కులస్తుడు ఒక బడుగు వర్గంగా జీవన విధానాన్ని గడుపుతూ ఓ బస్తీలలోనో, కొండలల్లోనో, మారుమూల పల్లెటూరులోనో పిల్లలకి కనీసము పోషక పదార్థమైన తిండి కూడా ఇవ్వలేకపోతున్నాడు.
వాళ్ళని ఎలా చూస్తాం మనం? ఆ దయనీయ స్థితి జీవన విధానంలో ఎవరు ఉన్నారు? వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లున్నాయి, వాళ్ళ ప్రైమరీ హెల్త్ సెటప్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఆ స్త్రీలకు ఎంత మనం ఒక వొకేషనల్ కోర్సెస్ ఇవ్వగలిగాము, ఆ తల్లిదండ్రులుగా చిన్న పిల్లలతో. ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు, ఏముంది వాళ్ళకి జీవన విధానం? ట్రైబల్ ఆర్ట్ ఎంత ఉంది? వాళ్ళు చీపురు కట్టలు అవన్నీ రకరకాలుగా చేస్తుంటారు. ఆయుర్వేదం విద్య ఉంది వాళ్ళ చేతులలో. ఎక్కడ ఏం సంరక్షిస్తున్నాం మనం? మగ్గాల మీద ఉన్నారు, వాళ్ళని ఏం సంరక్షిస్తున్నాం మనం? రకరకాల పంటలు ఉన్నాయి, ఏం సంరక్షిస్తున్నాం మనం? రైతులు ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏం సంరక్షిస్తున్నాం మనం? కులం అనేది రాజకీయంగా స్వార్థం కోసం వాడేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో మాట చెప్తాను. మరి రజాకార్ల టైంలో భయంకరంగా దారుణంగా ఎంతో మందిని ముస్లింల కింద కన్వర్ట్ చేశారు కదా. వాళ్ళలో దూదేకులు వాళ్ళు ఉన్నారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. పరుపులు చేయడానికి అప్పుడు ఇళ్లల్లో వచ్చేవాళ్ళు, అప్పుడు కాలంలో దూదేకుల వాళ్ళు అని. వాళ్ళని మన ఇంట్లో అప్పుడు పత్తి పరుపులు ఉండేవి, బూరుగు పరుపులు ఉండేవి. సో వీళ్ళు వచ్చి ఇళ్లల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇంటి వెనక వైపు కాస్త మనం స్థలం ఇస్తే ఆ పత్తి వేసుకొని ఇలా ఒక ట్వైన్, ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ కేసి లాగేవాళ్ళు. ఆ పత్తి ఓపెన్ అయ్యేది ఇలా. ఓకే, ఏం లేదు, ఇప్పుడు మనం పడుకొని పరుపులలో పత్తి గట్టి పడిపోతుంది. దూదేకుల వాళ్ళు అంటారు, వీళ్ళు ముస్లిమ్స్. ఎవరు వీళ్ళు? ముందొకప్పుడు హిందువులు. ఓకే, భయంకరంగా కన్వర్ట్ చేశారు వీళ్ళని. వీళ్ళు ఒక తెగ వాళ్ళు. వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎదగలేదమ్మా. 2 పరుపులు చేసే చోట 10 పరుపులు చేస్తున్నారు అంతే. వీళ్ళు నెక్స్ట్ మంగళ షాపు, హెయిర్ కటింగ్ వాళ్ళు. ఇందులో కూడా అలాగే మన దగ్గర నుంచి హిందువులను తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి ముస్లాంలో కన్వర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు పస్మందా అనే పేరు ఎందుకు ఇచ్చారనుకున్నారు ప్రధానమంత్రి మోదీ గారు వీళ్ళకి? అస్సలు కనుక కాస్ట్ సెన్సస్ మీరు ముస్లిమ్స్లలో చేయిస్తే అక్కడ బయటపడినంత కులాలు ఎక్కడ బయటపడవు తల్లి. అసలు దట్ ద ఫస్ట్ థింగ్ ఇట్ హ్యాస్ టు బి డన్. ధైర్యం అంటే చేయమని, అసలు వీళ్ళు ధైర్యం అంటే చేయించుకోమనండి వీళ్ళందరినీ. అసలు ముస్లింల కాస్ట్లు బయటకు రావాలి. 73 రకాల కులాలు ఉన్నాయమ్మా వాళ్ళలో. ఎంత బడుగు వర్గం ఉందో వాళ్ళల్లో, ఎంత దయనీయత ఉందో వాళ్ళలో. వీళ్ళని ఎదగనివ్వరు. ఎందుకు? వీళ్ళు స్వతహా హిందువులు. కొట్టి ముస్లింల కింద మారబడ్డారు. అక్కడి నుంచి కొట్టి ఇస్లాంని పాటించడానికి తోయబడ్డ వాళ్ళు. ఇదో పెద్ద విషవలయం. మనం అనుకుంటున్నంత చిన్న విషయం కాదు ఇది. ఒకదాని వెనక ఒకటి ఆ స్పైడర్ వెబ్ కదా తయారు చేస్తుంది చూడు, అలా ఇది ఒక పెద్ద విషవలయం. ఈ విషవలయంలో నుంచి అలా కూరుకుపోయిన వాళ్ళని బయటికి లాగుదామనే తపన ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఎంతో మంది పెద్దలు ఆ సెంట్రల్ లెవెల్లో పోరాడుతూ ఉన్నారు, నిరవధికంగా పోరాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.